కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షగట్టి కేసులు కట్టారని విమర్శించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జైలుకి వెళ్లి వచ్చానని అయినా వెనక్కు తగ్గేది లేదన్నారు కాకాణి. రాబోయే రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లు వైసీపీ నేతలతో నిండిపోయాయని చెప్పారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుందని సుత్తిమెత్తగా హెచ్చరించారు. అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలను కానీ ఎప్పటికప్పుడు ఎండగట్టడం వల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వం కక్ష పెంచుకొని ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు వచ్చిన వెంటనే 86 రోజులు జైలు శిక్ష పూర్తయింది. వచ్చిన వెంటనే మా కార్యక్రమం ప్రజలకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందానికి పోరాడతాం. ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదు. ఆరోగ్యంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి జైళ్లు కానీ, సబ్ జైళ్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో నిండిపోయాయి. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నంత వరకు వాళ్ళ జోలికి పోయేటువంటి పరిస్థితి కానీ, ఆ ధైర్యం కానీ పోలీస్ యంత్రాంగం చేయడం లేదు. అందుకని ఏ తప్పు చేయకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని దోషులుగా చిత్రీకరించి వాళ్ళని జైలుకి పంపిస్తుంది. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. తప్పు చేశారో, అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించారో దాని వెనక ఉన్నటువంటి సూత్రధారులు, ఈరోజు దాని పాత్రధారులుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్రమంగా కేసులు బనాయించినటువంటి వాటిలో.